హలో స్టూడెంట్స్, కరెంట్ అఫైర్ 2023 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, దేశంలోనే తొలి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీసును ఇటీవల బెంగళూరులో ప్రారంభించారు. అయితే దేశంలోని ఏ ఐఐటి సహకారంతో L&T సంస్థ దీన్ని నిర్మించింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఐఐటి మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో యూత్ 20 సమ్మిట్ 2023 ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, కాన్పూర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన విశ్వకర్మ పథకానికి సంబంధించి సరైంది ఏది? ఆప్షన్ ఏ, ఈ పథకం ద్వారా చేతి వృత్తుల వారికి రాయితీపై కేంద్రం రుణాలు మంజూరు చేయనుంది. ఇది కరెక్టే. ఆప్షన్ బి, గరిష్టంగా 5% వడ్డీ రేటుతో రుణాలు పొందవచ్చు. ఇందుకోసం రూపాయలు 13,000 కోట్లను కేంద్రం వెచ్చించనుంది. ఇది కూడా కరెక్టే. ఆప్షన్ సి, చేతి వృత్తులు నేర్చుకోవాలనే వారి కోసం ఈ పథకం కింద 2 శిక్షణా కార్యక్రమాలను తీసుకురానుంది. కరెక్టే. ఆప్షన్ డి, శిక్షణ సమయంలో రోజుకు రూపాయలు 500 ఉపకార వేతనము, తర్వాత పరికరాల కొనుగోలు కోసం రూపాయలు 15,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ఇది కూడా కరెక్టే. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ABCD ఆల్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో మొదటిసారిగా IVF ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ చికిత్సను ఉచితంగా ఇవ్వనున్న రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, గోవా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రతన్ టాటాకు ఉద్యోగరత్న అవార్డును ప్రకటించారు. అయితే ఈ పురస్కారాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, గుండెపోటు మరణాల నివారణకు స్టెమీ అనే ప్రాజెక్టుకు ఇటీవల శ్రీకారం చుట్టిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ అథ్లెటిక్స్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన భారత అథ్లెటిక్స్ సమాఖ్య అధ్యక్షుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఆదిల్ సుమరివాలా. నెక్స్ట్ క్వశ్చన్, 2023 ఆగస్టు 17న ఎర్రకోటపై ప్రధాని మోడీ జెండాను ఎగురవేశాడు. ఇలా పతాక ఆవిష్కరణ చేయడం ఇది 10వసారి. ఈ సందర్భంగా మోదీ ఏ ప్రధానమంత్రిని సమం చేశాడు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, మన్మోహన్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా పంపిన క్యూరియాసిటీ రోవర్ ఏ గ్రహం ఉపరితలంపై పురాతన పగుళ్లను కనిపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, అంగారకుడు లేదా కుజుడు. నెక్స్ట్ క్వశ్చన్, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి దేశంలో మొదటి యూనిట్ మాల్ను ఇటీవల ఏ నగరంలో ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఉజ్జయిని. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఇటీవల ఎవరికి భారత పౌరసత్వం లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, అక్షయ్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ తొలి గ్రామ అట్లాస్ మయోమ్ను ఇటీవల ఏ రాష్ట్రం ఆవిష్కరించింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, గోవా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల G20 దేశాల ఆరోగ్య శాఖ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, గాంధీనగర్, గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, 2023 ఆగస్టు 25న 31,000 పాఠశాలలు 17 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందే విధంగా దేశంలోనే తొలిసారి CM అల్పాహార పథకంను ప్రారంభించిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, తమిళనాడు రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల హిల్లరీ తుఫాన్ ఏ దేశంలో వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అమెరికా దేశం. నెక్స్ట్ క్వశ్చన్, చెస్ ప్రపంచ కప్ 2023లో ఇండియాకు చెందిన ప్రజ్ఞానందపై నెగ్గిన మాగ్నస్ కార్ల్సన్ ఏ దేశానికి చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, నార్వే దేశం. నెక్స్ట్ వన్, జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఎన్నికల సంఘం
నేషనల్ ఐకాన్గా ఎవరిని నియమించింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సచిన్ టెండూల్కర్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశంపై ఆఫ్రికన్ యూనియన్ సస్పెన్షన్ విధించింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నైగర్ దేశం. నెక్స్ట్ వన్, ఇన్ఫోసిస్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రఫేల్ నాడాల్. నెక్స్ట్ వన్, అజర్బైజాన్లో జరిగిన ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో చైనా మొదటి స్థానంలో నిలవగా 6 స్వర్ణాలు 8 కాంస్యాలతో భారత్ ఏ స్థానంలో నిలిచింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 రెండవ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ వన్, ప్రపంచంలో మొదటి సిఎన్జి టెర్మినల్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 గుజరాత్లోని భావ్నగర్లో. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ చంద్రయాన్ 3లోని విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగిన ప్రదేశానికి శివశక్తి పాయింట్ అని మోదీజీ పేరు పెట్టారు. స్టేట్మెంట్ ఏ కరెక్ట్. ఆప్షన్ బి చంద్రయాన్ 3లోని విక్రమ్ ల్యాండర్ దిగిన రోజైన ఆగస్టు 23ను నేషనల్ స్పేస్ డేగా మోడీ ప్రకటించారు. ఇది కూడా కరెక్ట్. ఆప్షన్ సి చంద్రయాన్ 2 క్రాష్ ల్యాండ్ అయిన ప్రదేశానికి తిరంగా అని మోదీ పేరు పెట్టారు. స్టేట్మెంట్ సి కూడా కరెక్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఏబిసి ఆల్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ వన్, మొదటి ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ 2023 ఆగస్టులో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గాంధీనగర్ గుజరాత్. నెక్స్ట్ వన్, శ్రీతా తవిసిన్ ఏ దేశ నూతన ప్రధానమంత్రిగా ఇటీవల నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 థాయిలాండ్. నెక్స్ట్ వన్, 2011లో సంభవించిన సునామీ కారణంగా దెబ్బతిన్న ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో పేరుకుపోయిన రేడియోధార్మిక వ్యర్థ జలాలను పసిఫిక్ మహాసముద్రంలోకి ఏ దేశం విడుదల చేయడాన్ని చైనా, దక్షిణ కొరియా వ్యతిరేకించాయి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 జపాన్ దేశం. నెక్స్ట్ వన్, 2022-23 సంవత్సరాల్లో దేశంలో చిరుధాన్యాల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ 7వ, తెలంగాణ 6వ స్థానంలో నిలిచాయి. అయితే మొదటి 3 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలేవి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 గుజరాత్, మహారాష్ట్ర, బీహార్. నెక్స్ట్ వన్, గిరిజన ప్రాంతాల్లోని రోడ్లను పెద్ద రహదారులతో కలిపేందుకు భగవాన్ బిర్సా ముండా రోడ్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ 2023 ఆగస్టులో బ్రిక్స్ సమావేశం దక్షిణాఫ్రికాలోని జోహెన్స్బర్గ్లో జరిగింది. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఆప్షన్ బి 2024 జనవరి 1 నుండి అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈలు బ్రిక్స్లో చేరనున్నాయి. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఆప్షన్ సి బ్రిక్స్ సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ, ఇథియోపియా ప్రధాని అహ్మద్ అలీ, సెనెగల్ అధ్యక్షుడు మ్యాక్సిల్, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్స్ న్యూసీతో భేటీ అయ్యారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఆప్షన్ డి 2024 బ్రిక్స్ సమావేశం రష్యాలోని కజాన్ నగరంలో జరగనుంది. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఏబిసిడి ఆల్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 2023 ఆగస్టు 22న మరణించిన కళ్యాణ్పూడి రాధాకృష్ణారావు సిఆర్ రావుకు ఏ సంవత్సరం పద్మవిభూషణ్ పురస్కారం వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 2001. నెక్స్ట్ వన్, ఇటీవల భారత్లోని ఏ రాష్ట్రంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఏఐ ఆధారిత స్కూల్ను ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కేరళ రాష్ట్రంలో. నెక్స్ట్ వన్, 69వ జాతీయ చలనచిత్ర అవార్డులకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ జాతీయ సమగ్రతా చిత్రం RRR. ఈ స్టేట్మెంట్ రాంగ్. ఆప్షన్ బి ఉత్తమ చిత్రం పుష్ప. ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. ఆప్షన్ సి ఉత్తమ నటుడు అల్లు అర్జున్.
ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఆప్షన్ డి ఉత్తమ నటి అలియా భట్ మరియు కృతి సనన్. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఆప్షన్ ఈ ఉత్తమ బాలల చిత్రం గాంధీ అండ్ కో. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సిడిఈ. నెక్స్ట్ వన్, గోదావరి చిత్రంకు నిఖిల్ మహాజన్కు 69వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ దర్శకుని అవార్డు వచ్చింది. ఇది ఏ భాషా చిత్రం? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మరాఠా భాషా చిత్రం. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశం భారత ప్రధాని మోదీకి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఆనర్ను ప్రదానం చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గ్రీస్ దేశం. లాస్ట్ వన్, ఇటీవల ఏడాది పాటు నిషేధానికి గురైన సీమా బిస్లా ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 రెజ్లింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ VR Online Academy. Thank you.